హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనం చూస్తూనే ఉంటాం, ఎన్నికల సమయంలో చాలా మందిని స్టార్ క్యాంపైనర్స్గా నామినేట్ చేస్తూ ఉంటాయి ఆ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సునీత కేజ్రీవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా స్టార్ క్యాంపైనర్ అన్నటువంటి స్టేటస్ని ఇవ్వటం జరిగింది, నామినేట్ చేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు స్టార్ క్యాంపైనర్స్ అంటే ఎవరు? వీళ్ళని ఎవరు నామినేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ క్యాంపైనర్స్కి సంబంధించి ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే ఎంతమంది స్టార్ క్యాంపైనర్స్ని నియమించుకోగలదు? అదే అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే ఎంతమందిని నియమించుకోగలదు? వీళ్ళకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఏంటి, అలాగే ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గమనించాలి, స్టార్ క్యాంపైనర్స్ అంటే ఎవరు? స్టార్ క్యాంపైనర్స్ అంటే ఒక పొలిటికల్ పార్టీ అన్నటువంటిది ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యుల్లో కొంతమందిని తీసుకుని ఎక్కువ ఓట్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళని తీసుకుని ఇదిగో వీళ్ళు మా స్టార్ క్యాంపైనర్స్ అన్నట్టుగా ప్రకటిస్తుంది అనమాట. సో అలా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మాత్రమే స్టార్ క్యాంపైనర్స్గా నియమించుకోవచ్చు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ స్టార్ క్యాంపైనర్స్ని ఎవరు నామినేట్ చేస్తారు? వీళ్ళని నామినేట్ చేస్తారనమాట. మరి ఎవరు ఈ స్టార్ క్యాంపైనర్స్ని నామినేట్ చేస్తారు? ఆ యొక్క అధికారం అన్నటువంటిది ఎవరికి ఉంటుంది అంటే ఆ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్కే ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఎలక్షన్ కమిషన్ అన్నటువంటిది ఇందులో మరి ఆ రోల్ని ప్లే చేయదా అంటే లేదు. ఆ పొలిటికల్ పార్టీస్ మాత్రమే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యుల్ని ఇలా స్టార్ క్యాంపైనర్స్ అనేసి ప్రకటిస్తుంది అనమాట. మరి ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా మరి మేము స్టార్ క్యాంపైనర్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నామని అంటే ఖచ్చితంగా ఇవ్వాలి. మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ అన్నటువంటిది వస్తుంది కదా, ఎన్నికల నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి వారం రోజుల లోపల, ఎంత 1 వీక్ లోపల ఎలక్షన్ కమిషన్కి ఇదిగో వీళ్ళు మా స్టార్ క్యాంపైనర్స్ అన్నట్టుగా గవర్నమెంట్ ఆ రెస్పెక్టివ్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్కి చెప్తాయన్నమాట. మరి ఇక్కడ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, రిజిస్టర్డ్ అంటే ఏంటి? మనకి ఆర్పిఏ చట్టం అన్నటువంటిది ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అనేసి. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 29A ప్రకారం ఎవరైతే పొలిటికల్ పార్టీని రిజిస్టర్ చేస్తారో వాటిని రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడు ఈ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అందులో 2 రకాలు ఉంటాయి. ఏమేంటవి? ఒకటి వచ్చేసరికి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. రెండవది ఏంటి? రిజిస్టర్డ్ కానీ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అనేసి 2 ఉంటాయి. మరి ఇవి 2 కూడా సేమ్ అంటే ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్ని 2 కూడా ఈ పార్టీ కానీ ఈ పార్టీ కానీ సేమ్గా నియమించుకోవచ్చా అంటే లేదు, కొంచెం చేంజెస్ అన్నటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అనుకోండి, అప్ టు 40 అంటే ఈ 40 అన్నటువంటి సంఖ్య ఎన్నికల కమిషన్ అన్నటువంటిది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది నిర్ణయించింది. మరి 40 మెంబర్స్ వరకు స్టార్ క్యాంపైనర్స్ని ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అన్నటువంటిది నియమించుకోవచ్చు, నామినేట్ చేయొచ్చు. అయితే అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో ఇది 20 మందిని మాత్రమే, 20 స్టార్ క్యాంపైనర్స్ని మాత్రమే ఇది నియమించుకోవచ్చు, నామినేట్ చేయొచ్చు అనమాట. ఇది రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. మరి ఇలా స్టార్ క్యాంపైనర్స్ని నామినేట్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ యొక్క కండక్ట్, వీళ్ళ యొక్క బిహేవియర్కి సంబంధించి మనకి ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లేదా ప్రజా ప్రాతినిధ్య చట్టం అంటాం, 1951లో దీన్ని తీసుకొచ్చారు. దీని కింద ఉన్నటువంటి సెక్షన్ 77 క్లాజ్ 1 అన్నటువంటిది వీళ్ళకి సంబంధించినటువంటి కాండక్ట్ గురించి తెలుపుతుంది అనమాట. మరి ఈ స్టార్ క్యాంపైనర్స్కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అంటే స్టార్ క్యాంపైనర్స్ అని నియమించుకున్నారు. మరి వీళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి, వీళ్ళు కనుక ఒక చోట నుంచి ఇంకొక చోటికి క్యాంపైనింగ్కి వెళ్తూ ఉన్నారు, ఎయిర్ ట్రావెలింగ్ చేశారనుకోండి, ఈ ఎయిర్ ట్రావెల్కి కానీ లేదు అనుకుంటే ఇంకేదైనా మోడ్లో వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి రప్పించినప్పుడు దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ పార్టీ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్లోకి తీసుకోరనమాట. సో అది ఇక్కడ ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్. ఆ పార్టీ తన యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అందులోకి దీన్ని తీసుకోదు. సో
ఇది వీళ్ళకు ఉన్నటువంటి పెద్ద బెనిఫిట్ అన్నమాట. మరి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి లార్జ్ స్టేట్స్ అలాగే స్మాల్ స్టేట్స్ అనేసి వీటిని కేటగరైజ్ చేస్తారు. లార్జ్ స్టేట్స్ అనుకోండి 95 లక్షల రూపాయల వరకు 95 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసుకునేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. అదే స్మాల్ స్టేట్స్ అనుకోండి కేవలం 75 లక్షలు మాత్రమే ఖర్చు చేసుకునేటటువంటి అవకాశం అన్నటువంటిది వీళ్ళకు ఉంటుంది. సో అలాగా కాన్స్టిట్యుయెన్సీని బట్టి అది స్మాల్ స్టేట్సా లేకపోతే లార్జ్ స్టేట్సా అన్నటువంటి దాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇదే స్టార్ క్యాంపైనర్ గనక ఒకవేళ ఇండివిజువల్గా అంటే ఆ కంటెస్టింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతని తరపున గనక ప్రచారం చేశారనుకోండి, పార్టీ తరపున కాకుండా, అప్పుడు అతని ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో అంటే ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఈ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఒక పర్టికులర్ కంటెస్టెంట్కి కాకుండా పార్టీకి కనుక చేస్తే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కిందకి తీసుకోరు. అదే ఒక పర్సన్ తరపున కనుక ఇదిగో మీరు ఓటు వేయండి ఈ పర్సన్కి అన్నట్టుగా కనుక క్యాంపెయిన్ చేస్తే అప్పుడు ఆ స్టార్ క్యాంపెయినర్ యొక్క ఖర్చుని ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కిందకి తీసుకుంటారు. మరి దీనికి సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి? సరే, ఒక స్టార్ క్యాంపెయినర్ని తీసుకున్నారు, మరి దానికి సంబంధించి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేటటువంటివి ఎదురవుతూ ఉన్నాయి? మనం చూస్తే 2020 జనవరిలోకి వచ్చేసరికి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఇద్దరు బీజేపీ వ్యక్తులు స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేయండి అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ చెప్పడం కావచ్చు. అలాగే అదే సంవత్సరం మనం కనుక చూస్తే 2020 నవంబర్లో బై ఎలక్షన్స్ అన్నటువంటి మధ్యప్రదేశ్లో జరిగాయి. అప్పట్లో కమల్ నాథ్, ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఆమె మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఇదిగో ఈయన్ని స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ లోంచి తీసేసేయండి అన్నట్టుగా చెప్పింది. అయితే ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమనింది, ఇదిగో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీకు ఈ హక్కు అన్నటువంటిది లేదు కాబట్టి నువ్వు దీంట్లో తలదూర్చుకో అన్నట్టుగా చెప్పింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి స్టార్ క్యాంపెయినర్స్ ని నామినేట్ చేసే హక్కు లేదు, వీళ్ళని ఎలిమినేట్ చేసే హక్కు కూడా లేదు. మరి ఆ రెండు ఎవరికి ఉన్నాయి? ఆ రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్కి మాత్రమే ఒక స్టార్ క్యాంపెయినర్ని నామినేట్ చేసే హక్కు, వాళ్ళని తీసేసే హక్కు రెండూ కూడా ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంలో మరి ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ క్యాంపెయినర్స్ అనేసి చాలా మందిని పిలిపించుకుంటూ ఉన్నాము, కొన్ని వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా కూడా తీసేయటానికి హక్కు అన్నటువంటిది ఎలక్షన్ కమిషన్కు ఉండట్లేదు. మరి అలాంటి నేపథ్యంలో ఏం చేయాలి? వే ఫార్వర్డ్ ఏంటి అంటే ఉన్నటువంటి చట్టాల్లో మార్పు అన్నటువంటిది రావాలి. ఆల్రెడీ మనకు తెలుసు మన పొలిటికల్ సిస్టంలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఏమవుతోంది, క్రిమినలైజేషన్ అన్నటువంటిది జరుగుతోంది. సో చాలా మార్పులు అనేవి రావాలి. ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇలా ఎవరైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కానీ లేదంటే ఈ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైనా అసభ్య వ్యాఖ్యలకి పాల్పడినా ఇంకేదైనా అనుచిత చర్యలు అనేవి చేపట్టినప్పుడు వాళ్ళని రిమూవ్ చేసేటటువంటి క్యాపబిలిటీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వచ్చు. ఆ ఛాన్స్ అన్నటువంటిది ఉంటుంది. ఎలాగా, ఉన్నటువంటి చట్టం ఏదైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అన్నటువంటిది ఉందో దీంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి, అంటే ఇందులో కొన్ని మళ్ళీ క్లాజెస్ అన్నటువంటివి చేర్చి మార్పులు తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ యొక్క పవర్స్ అన్నటువంటివి ఇవ్వచ్చు. సో ఇవాళ మనం స్టార్ క్యాంపెయినర్స్ అంటే ఎవరు అన్నటువంటిది చూసాము. వీళ్ళని ఎవరు నియమిస్తారు? ఆ పొలిటికల్ పార్టీస్ నియమిస్తాయి, నామినేట్ చేస్తాయి. మరి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే ఎంతమందిని నియమించవచ్చు? 40 మందిని నియమించవచ్చు. అదే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయితే 20 మందిని నియమించవచ్చు. సో వీళ్ళకుండే బెనిఫిట్స్ ఏంటి? వీళ్ళని ఎయిర్ ట్రావెల్ ద్వారా కానివ్వండి లేదా ఏదైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఒక చోట నుంచి ఇంకొక చోటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఎక్స్పెండిచర్ ఆ పార్టీ యొక్క ఎలక్షన్ ఎక్స్పెండిచర్లోకి రాదు. అదే ఈ స్టార్ క్యాంపెయినర్ ఒక పర్టికులర్ పర్సన్ తరపున గనక క్యాంపెయినింగ్ చేస్తే అప్పుడు ఎలక్షన్ ఎక్స్పెండిచర్లోకి వస్తుంది. మరి దీంట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి? మనం చూసాము, చాలా అసభ్య వ్యాఖ్యలు మాట్లాడినప్పుడు కానీ లేదా ఇంకేదైనా జరిగినప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇతన్ని తీసేసేటటువంటి హక్కు అన్నటువంటిది ఉండదు. ప్రస్తుతానికి ఆ హక్కు అన్నటువంటిది పొలిటికల్ పార్టీస్ దగ్గర మాత్రమే ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? ఒక చట్టాన్ని మళ్ళీ మనం మార్చి దాంట్లో ఈ ప్రొవిజన్స్ని యాడ్ చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఈ పవర్స్ అన్నటువంటివి ఇవ్వచ్చు. ఇది ఇవాళ మనం చదువుకున్నటువంటి టాపిక్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.